నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి, నీరు చెప్పిన నీతి. ప్రాణాలు లేకపోయినా అన్నీ మనకు నేర్పుతాయండి. ప్రకృతిలో 5 తత్వాలతోటి ఉన్నది కదండి. అగ్ని, వాయువు, నీరు, పృథ్వీ, అలాగ 5 తత్వాలతోటి నిండి ఉంది ప్రకృతి. ఆ ప్రకృతిలో కూడా మనకి నేర్పటానికి అన్నీ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈ పంచతత్వాలండి చాలా ప్రకృతిలో చాలా మంచి మంచి పనులు చేస్తాయండి. అదే ప్రకృతికి మనం బాధ పెట్టామనుకోండి, చూడండి అగ్ని ఎంత ఇళ్ళు దగ్ధం చేసేస్తుందండి. నీరు ఎన్ని ఇళ్ళని కొట్టుకుపోతూ ఉంటాయండి. పృథ్వీని బాధపడితే మన ఎంత బాధ కలుగుతుందండి. భూకంపాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని. ఆకాశాన్ని బాధ పెట్టామనుకోండి, ఆకాశం బాధ పెట్టేటువంటి ఏంటండి, మనం ఎప్పుడూ కూడా మనం థ్యాంక్స్ చెప్పమండి. ఆకాశం మనకి ఎంత సూర్యచంద్రులను ఇచ్చి వెలిగిస్తుందండి ఆకాశం. అలా 5 తత్వాలతోటి నిండి ఉన్న ప్రకృతిని ఎప్పుడూ మనకి శిక్ష ఇస్తూనే ఉంటాయి. అది మనం గ్రహించుకునే శక్తి మనకు రావాలండి. అలాగే స్టోరీ పేరు కూడా నీరు చెప్పిన నీతి. రాతిపురం అనే గ్రామంలో కొండపై 2 ఊళ్ళు ఉన్నాయి. వారు నీటి కోసం నిత్యం ఎన్నో కష్టపడేవారు. కొండపైన నీళ్లు తక్కువే వస్తాయి కదండి. నేల మీద అంటే నీళ్లు బాగా దొరుకుతాయి, కానీ కొండపైకి వెళ్ళేసరికి పైకి ఎక్కడానికి నీళ్లు కష్టమై నీళ్ళకి ఇబ్బంది పడతారు కొండపైన ఉన్నవాళ్ళు. పక్క కొండపై ఉన్న ఊట నుంచి నీటిని తెచ్చుకోవటానికి తీవ్రంగా శ్రమించేవారు. వేరే కొండ మీద నీళ్లు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి చాలా శ్రమ పడుతూ ఉండేవారు కొండ మీద ఉన్న ప్రజలు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒక్కరోజు 2 ఊళ్ళ వారు మీటింగ్ పెట్టుకున్నారు. మనం రోజు అక్కడికి నుంచి తీసుకురావాలంటే చాలా కష్టమవుతుంది. ఈ సమస్యకి పరిష్కారాన్ని ఎప్పుడు పెర్మనెంట్ పరిష్కారం మనం ఎత్తుకోవాలి అని 2 ఊళ్ళ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. పక్క కొండ నుంచి వైపు ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య మనకి పరిష్కారం అవుతుంది. పక్క కొండ నుంచి మన కొండ వరకు వచ్చేంత వరకు నీళ్ళకి మనం సరఫరా చేసుకుంటే మనకు రోజు ఇబ్బంది ఉండదని ఒక ఊరి వాళ్ళు చెప్తారు. 2వ ఊరి వాళ్ళు దానిని వ్యతిరేకరించారు. ఇలా జరగని పని వేరే కొండ నుంచి మనం ఎలా తెచ్చుకోగలుగుతాము, ఎలా పైపు వేయగలుగుతాము, పంపుల ద్వారా మనము తెచ్చుకోగలుగుతామని ఒక ఊరి వాళ్ళు చెప్తారు. కానీ 2వ ఊరి వాళ్ళు అది ఒప్పుకోరు. అలాగ సాధ్యం కాదు అని ఒప్పుకోరు వాళ్ళు. దాని గురించి మనం పైపు వేయించుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, శ్రమ వస్తుంది, కానీ నీళ్ళు వస్తాయో రాదో మనకి తెలియదు అని 2వ ఊరి వాళ్ళు అంటారు. కానీ అందుకు తాము సహాయం చేయలేమని చెప్పారు 2వ ఊరి వాళ్ళు. 2వ ఊరి వాళ్ళు కానీ మొదటి ఊరి వాళ్ళు పైపు వేయటం మొదలుపెట్టారు. చూద్దాము, మనం పని చేసి చూద్దాము, మనకి అనుకూలత ఉంటుందా ఉండదో మనకు ఆ తర్వాత ఆలోచిద్దాము, ముందు ప్రయత్నం చేద్దామని మొదటి ఊరి వాళ్ళు ఒక పైపు తీసుకొస్తారు. కానీ మొదటి ఊరి వాళ్ళు పైపు వేయటం మొదలుపెట్టారు. మొదట ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొండ మీద పనులు చేయటువంటి మాటలండి, కానీ ఈ రోజుల్లో మాటలు కాదులేండి. ఎందుచేత అంటారు, పెద్ద కొండలు కూడా పగలగొట్టి పెద్ద బిల్డింగ్లు, పెద్ద విలాలు కట్టేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది. పాత రోజుల్లో ఎక్కడుండేయండి, అంత శ్రమించేవారు, కూలాళ్ళు కొట్టేవారు, కూలాళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ పెరిగిపోయి ఎంత పెద్ద కొండలనైనా పగలగొట్టేసి ఇళ్ళు కట్టేస్తున్నారు. అది గొప్పతనం అండి. అది మార్పు వచ్చింది కలియుగంలో. పాత వాళ్ళు పైపు తీవ్రంగా బాధపడుతూ ఉండేవారు. పైపులు ఇరిగిపోయాయి, ఎంతో డబ్బులు ఖర్చు అయ్యాయి, కానీ చాలా నష్టపోయారు. ఇలాంటి పనులు చేసి చాలా నష్టపోయారు మొదటి ఊరి వాళ్ళు. వాళ్ళ కష్టాలను చూసి 2వ ఊరి వాళ్ళు చాలా నవ్వుకుంటూ ఉండేవారు. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి ఏం తెలియదు, ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు అని వాళ్ళని చూసి నవ్వుతూ ఉండేవారు 2వ ఊరి వాళ్ళు. కొన్ని సంవత్సరాలుగా ఎలాగైనా పైపు నిర్మాణం పూర్తయింది. అప్పుడే వెంటనే అవ్వాలంటే అవ్వదు కదండి, కొన్ని సంవత్సరాలు కష్టపడాలి ఏదైనా పని చేయాలంటే. మొదటి ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసాయి పైపుల ద్వారా. మొత్తం మీద వాళ్ళు సాధించారు మొదటి ఊరి వాళ్ళు. ఊరికి నీళ్లు తెచ్చుకున్నారు.
కష్టపడుతూనే రెండో ఊరు వాళ్ళు అలాగే వేరే కొండ నుంచి నీళ్లు తెచ్చుకుని అలా కష్టపడుతూ ఉండేవారు. వారిని చూసి మొదటి ఊరు వాళ్ళు రెండో ఊరి వాళ్ళకి కూడా తమ నీటిని ఇచ్చారు. పాపం మనం ఎంత కష్టపడ్డాం, వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు, పొర్లే మనకు ఉన్నాయి కదని వాళ్ళు కూడా నీళ్లు పైపుల ద్వారా పట్టుకెళ్ళమని వాళ్ళకి సహాయం చేస్తారు రెండో ఊరు వాళ్ళకి. అంటే ఏంటంటే దీని అర్థము, కష్టాన్ని చూసి భయపడితే ఎప్పటికీ సుఖం దక్కదు కదండి. మన కష్టం పడితే ఇప్పుడు KG1లో పిల్లాడిని జాయిన్ చేస్తాము, బాపుడు ఎప్పుడు PhD చేస్తాడు, ఎప్పుడు డాక్టర్ అవుతాడు, ఎప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు అని మనము అనుకుని మనము ఆ కష్టాలన్నీ ఆలోచిస్తే మనం ఏం చేయగలుగుతామండి? పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేయలేము. మనం కూడా పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చాము, బాపురే అత్తగారిని చూసుకోవాలి, మామగారిని చూసుకోవాలి, తోడుకోవాలని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, బాపురే పెళ్ళి అంటే నేను చేసుకోను బాబు అంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు. ఎందుకంటే మాట పడట్లేదు, చాలా సెన్సిటివ్ అయిపోయారండి పిల్లలు. అంతకుముందు రోజుల్లో ఎంత కష్టపడేవారండి, ఎంత మంచిగా అత్తగారి దగ్గర మామగారి దగ్గర సేవలు చేసి వాళ్ళని మెప్పించి వాళ్ళకి ఆరోగ్యాలు అనుకూలంగా చేసి ఎన్ని కష్టపడితేనే ఇప్పుడు ఈ రోజున మనము బాగున్నామండి. పెద్దల ఆశీర్వాదం వల్ల మన పిల్లలు కూడా సక్సెస్ అయ్యారు. అది అర్థం చేసుకోవట్లేదండి ఈ రోజుల్లో పిల్లలు. మన ఎవరిదైనా బ్లెస్సింగ్స్ కావాలంటే వాళ్ళ గురించి మనం ముందు కష్టపడాలండి. వాళ్ళు మాటలు అంటే అంటారు, మన మీదకి ఏమొస్తుందండి, మన శరీరం నుంచి ఈ చెవిని వింటాం, ఆ చెవిని విడిచిపెట్టేస్తాము. అవన్నీ బ్లెస్సింగ్స్ అన్నీ మనకి మన పిల్లలకు వస్తాయండి. అది మనం తెలుసుకోవట్లేదు ఈ రోజుల్లో జనరేషన్. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ భగవంతుడి కంటే ఎక్కువండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు, మనకు కూడా ఆరోగ్యాలు బాగుంటాయండి. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో యంగ్ జనరేషను, తప్పకుండా పెద్దవాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అది అందువల్ల మనకి ఎదురు మనిషికి మనం సహాయం చేస్తే మనకి ఆ కష్టం కూడా ఉండదు, మనం చేసిన కష్టాన్ని కూడా మనం మర్చిపోతాము. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.